పాప పరిహారార్థమై తన్ను తానే అర్పణ గావించుకొని ఆయన పవిత్ర రక్తాన్ని చిందించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ కూడుకొని ప్రభువా నీ యొక్క సత్య సువార్త ప్రకటించుచుండగా మా చుట్టూ కూడా నాయన నీ యొక్క కంచెని ఏర్పాటు చేసి ప్రభువా నువ్వు దీవించి ఆశీర్వదించమని నాయన నీ బతిమాలి కొంచున్నాం. చిత్రం ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. పక్షులు చూడన్నా పురుగులు చూడన్నా పక్షులు చూడన్నా పురుగులు చూడన్నా పక్షులు చూడన్నా పురుగులు చూడన్నా. రావడం జరిగింది. మరి ఆయన ఎవరు అంటే ఆదిలో ఆయన పేరు సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఆయనే. ఆయన పరలోక రాజ్యమని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకములో దీనునిగా రిక్తునిగా ఆయన జన్మించి ఈ యొక్క మనందరి కొరకు కూడా ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా కూడా గాయపరచబడి ఆఖరి చుక్క వరకు కూడా తన రక్తాన్ని కాచి మనందరి కొరకు కూడా మన పాపం నిమిత్తము ఆయన తన యొక్క శిలువ యాగం జరిగించి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఆయన యేసుక్రీస్తు. నువ్వు సత్య దేవుడిని తెలుసుకోవాలి, ఆ నిజ దేవుడిని తెలుసుకోవాలి, ఆ సత్య స్వరూపుని తెలుసుకోవాలి.
నైనా మరి ఏషియానైనా స్వార్థ పంచగా ఆగి మళ్ళీ ఈ రోజు నైనా మొదలు పెట్టాం. నైనా మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశ్రయం మేము నడుచుకుంటున్నాం తండ్రి. నైనా మంచి కాపుల దగ్గరికి మమ్మల్ని అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి పిల్లని అంటే ఇప్పుడు పాటలు పాడారు కదా, అంత చిన్న పిల్లని నేను. అయితే దేవుని సువార్త నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, నేను ఆడుకుంటున్న సమయంలో ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుంటున్నాను. అయితే నాకు ఏదో పాటలు వినబడుతుంటే ఏంటి పాటలు వినబడుతున్నాయని చెప్పి నేను చాలా దూరం పరిగెత్తాను. ఆ పాటలు ఎక్కడ వినబడుతున్నాయని చాలాసేపు వెతికాను, నాకు ఎక్కడా దొరకలేదు. ప్రతి వీధిని వెతికాను, ఎక్కడా దొరకలేదు. అయితే ఈ పాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయని చెప్పేసి చాలా వెతికిన తర్వాత నాకు ఒక ప్లేస్ కనిపించింది. అక్కడ ఏమవుతుందంటే క్రిస్మస్ మీటింగ్ అవుతుంది. అయితే నేను వెళ్ళిన తర్వాత అక్కడ 2 గంటల క్రిస్మస్ అయ్యింది. 2 గంటల సేపు నేను నించున్నాను. నన్ను ఎవ్వరు కూర్చోమని చెప్పలేదు. అసలు ఏమవుతుందో తెలియని వయసు నాకు. 10వ సంవత్సరం అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఎంతోమంది ఈ మైక్ ద్వారా విన్నారు ప్రభా, వారందరూ హృదయాలు మీరు సంధించి ఈ రాత్రి మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు, నువ్వు మాట్లాడాలి. జీవమురా నీకు వేలాది స్తుతులు స్తోత్రం అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన నా ప్రభు, నీ వాక్యమును ఈ పాటల ద్వారా నా ప్రభు మేము ప్రచురించినప్పుడు అందరూ బిడ్డలు నాయన నా ప్రభు విని ఉన్నారు, సంతోషించి ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవా. చనిపోయిన ఆత్మ అయితే చనిపోదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.
అయితే ఈ ఆత్మ ఏమవుతుంది? మరి ఆత్మ బ్రతికి ఉంటే అది ఏదో ఒక చోటికి వెళ్ళాలి. ఒకవేళ మనిషి ఆత్మ దేవుడి దగ్గరికి ప్రభా నీకు వందనాలు స్తోత్రముల ప్రభా. మేమందరము ఎన్నిక లేని వారం ప్రభా, అయినా నీ ప్రేమను బట్టి ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. ఎన్నుకున్న మీరు మాకు మాదిరిగా జీవించమని చెప్పావు ప్రభా. ఇగో తండ్రి నీ మాటలు ప్రకటిస్తుండగా ప్రభా నాయన యేసయ్యా తండ్రి నీ ఆత్మ కార్యాలు ఒకప్పుడు నా జీవితం యేసు క్రీస్తును కొన్ని దినాలు నమ్మలేదు, కానీ ఆ రోజు నేను వాళ్ళు ఎదిరించాను. ఎక్కడి నుంచో వచ్చి చేస్తున్న రేపీలు దేవుడు లేరా అని ఎదిరించినప్పుడు వాళ్ళు ఒక పత్రిక ఇచ్చారు. పెద్దవాడివే కానీ ఇది ఇప్పుడు ఈ యొక్క బిడ్డపాట్ల ప్రభా నీవు ఆ యొక్క గొప్ప ప్రభా నాయన తండ్రి జాతిని తీసివేసిన దేవ, ఇలాగ ప్రభా నాయన ఈ యొక్క విజయనగరం జిల్లాలో నలుదిక్కులుండి ప్రభా నాయన నీ బిడ్డలు నాయన ఈ విధంగా ఏర్పాటు చే యొక్క ప్రభా వాళ్ళని ఎక్కడ ప్రభా నలుదిక్కులుండి నాయన నీ బిడ్డలు నాయన నీవు ఏర్పరిచి ఇలాగ ప్రభా వాళ్ళకి స్వార్థ చేయమని ప్రభా నాయన మమ్మల్ని నడిపించిన దేవ నీకే నాయన నీవే దీవించి నాయన సహాయం చేసి నా దేవా మాతో మాట్లాడిన తండ్రి పంపించిన మా తండ్రి ఇది నీకు శాశ్వతం కాదు, ఆ యొక్క లోకం శాశ్వతమైన ప్రభా నాయన ఈ లోకానికి ప్రభా
పోతున్నది ఆ పరమ గురిని కాచుకొని దరిచేరేటట్టు అయ్యా వారిని వాస్తవులరా వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి ఏసనని వారిలో ఎవరైనా ఎక్కడనుకుంటే వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి వారిలో ఎవరైనా ఎక్కువ దూరేయాలి అయ్యా సిలువ జెండా పెట్టి పిలుచుకోవాలి ఆటుపోటులకు మీరెవరైనా వాడలో ఎక్కాలనుకుంటే సిలువ జెండా పెట్టి పిలుచుచున్నది వాడ వెళ్ళి పోతున్నది ఆ పరమ గురిని కాపుకొని తండ్రి సర్వ కారణములకు కారణభూతుడువు ఆధారభూతుడువు ఆదిను అంతమైన వాడువు ఆది శంభూతుడిని స్తోత్రాలు. ఈ దినము శుభదినం మహాదినము. మరోసారి ప్రభా కొన్ని నెలలు సంవత్సరాలు నాయన నీ పరిచయలో వాడుకోవడానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్ని ప్రాంతాల్లో నాయన ఏ వీధుల్లో నీ మాటలు ప్రకటించామో ఆ వీధులన్నీ కూడా నాయన బంధకాలు విడిపించబడడానికి వెలుగుతో నింపబడడానికి వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించబడడానికి వ్యాధిగ్రస్తుల్లో ఉన్న స్వస్థాయి దయచేయాలి. ఇంతవరకు మా తోడు కూడా నడిపించినందుకు సమాధానంగా సంతోషంగా ఆయన మీకు అయ్యా ఒక కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో ఈ ప్రార్థన దినంతో ముగించి మరలా వారం కూడా మరలా మేము అందరు సిద్ధమాసి కలిగి అందరికీ వందనాలు.